ఏంటి శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిందా? అయ్య బాబు ఎంత పని చేసినావు బిగ్ బాస్ నువ్వు. ఎందుకు మరి అలాంటప్పుడు కామనర్స్ అవకాశం అని చెప్పేసి ఏదో తొక్కలో అగ్ని పరీక్ష షో పెట్టినావు. అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టినావు. బిగ్ బాస్లో వచ్చినప్పటి నుంచి అందరినీ కామనర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోతూనే ఉన్నావు. గేమ్ ఆడని వాళ్ళని హౌస్లో పెడుతున్నావు, గేమ్ ఆడటం బయటకు పంపిస్తున్నావు. సరే పిల్ల గేమ్ ఆడతలేదా అంటే ఏమన్నా గేమ్ ఆడుతుంది కదా, మరి ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నావు? కామనర్స్ అని అవకాశం అని అదని ఇదని పెద్ద హైప్ చేయించి లాస్ట్కి వచ్చేసరికి కామనర్స్ని ఒక్కొక్కరిని బయటకు గంటేస్తా ఉంటే నువ్వు స్క్రిప్టెడ్ షో పెట్టుకున్నావా లేకుంటే రియాలిటీ షో పెట్టినావా అర్థమైతలేదు. సెలబ్రిటీసే కావాలి అనుకున్నప్పుడు అందరిని సెలబ్రిటీస్ని తీసుకెళ్ళు. నువ్వు కామనర్స్ అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరిని కామనర్స్ని ఎలిమినేషన్ చేసుకుంటా పోతే ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంతమంది జనాలు ఓట్లు వేస్తూ ఉన్నారు శ్రీజకి. మరి అలాంటప్పుడు ఆ ఓట్లని ఏమైపోయినాయి? గంగలు కలిసిపోయినాయా? చెప్పు. ఎట్లా ఎలిమినేషన్ అయితే శ్రీజ నాకు అస్సలు నచ్చలేదు. మీకు ఎవరికైనా శ్రీజ ఎలిమినేషన్ అవ్వడం నచ్చిందా? ఇప్పుడు నేను 2 వారం నుంచి శ్రీజ గురించి వీడియోలు చేస్తూనే ఉన్న, ప్రతి ఒక్కరు శ్రీజకి సపోర్ట్గానే ఉంది. మరి అలాంటప్పుడు పిల్ల ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఏం రీజన్స్ అయ్యి ఉన్నాయో నాకు తెలియదు. కానీ శ్రీజ ఎలిమినేషన్ అవ్వడం మాత్రం అస్సలు నచ్చలేదు. అసలు కామనర్స్ని టార్గెట్ చేసిన బిగ్ బాస్ కూడా ఏదో బిగ్ బాస్ హైప్ చేసుకోవాలని చెప్పేసి కామనర్స్ అని పెట్టుకున్నాడు తప్పితే రియాలిటీగా మంచిగా అయితే షో అయితే నడిపిస్తాడని అనిపిస్తుంది.